నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ సమాజయుతం మరి కేబీఆర్ ఫంక్షన్ హాల్లో మరి రెడ్డి ఆత్మీయ సమ్మేళనం రెడ్డి పండుగ జరుగుతున్న సందర్భంగా ఇక్కడ మాజీ మరి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే మరి తీగల కృష్ణారెడ్డి మాజీ కార్పొరేటర్ మరి కొప్పుల విఠలరెడ్డి గారు కూడా ప్రస్తుతం ఉన్న సందర్భంలో వారిని అడిగి ఈ ఎక్స్పో ఎలా ఉంది వారు ఎన్ని చూశారు ఏం చెప్తారో సంబంధించి చెప్పండి సార్. ఎలా అనిపిస్తుంది ఎక్స్పో చూశారు, అన్ని స్టాల్స్ కూడా దగ్గర ఉండి కూడా చూశారు, సో ఎలా అనిపిస్తుంది, ఐక్యత ఎలా ఉంటుంది? రెడ్లు అంటే రైతులు, కానీ ఎంతోమంది రెడ్లకి ఇప్పుడు ఒక ఎకరం పావు ఎకరం ఉన్నారు, భూమి లేని రెడ్లు కూడా ఉన్నారు. వాళ్ళు కొంతమంది చదువుకొని బయటికి పోయినరు, విదేశాలకు పోయినరు, కొంతమంది ఇక్కడ బిజినెస్. కానీ ఇప్పుడు కూడా ఎంతోమంది పేద రెడ్లు ఉన్నారు, యువకులు పనిచేస్తేందుకు తయారున్నారు, ఉద్యోగాలు లేవు. అటువంటి సమయంలో ఇది రెడ్డి బిజినెస్ నెట్వర్క్ అని పెట్టి చిన్న చిన్న బిజినెస్ కాడి నుంచి పెద్ద బిజినెస్లను కనెక్ట్ చేసుకుంటా రెడ్డి యువకులకు అవకాశం ఇచ్చుకుంటా ఎన్నో ఏళ్ల సంది పనిచేస్తున్నారు కేవీ రెడ్డి గారు. ఈరోజు ఇంత పెద్ద రెడ్డి బిజినెస్ ఎక్స్పోజిషన్ పెట్టినరు. ఇది నిజంగానే అవసరం ఈరోజు. ఎందుకంటే రెడ్లు పైకి వస్తే 10 మందికి ఉద్యోగాలు కూడా ఇస్తారు. వాళ్ళు ఉద్యోగం చేసేదానికంటే ఒక వ్యవస్థ పెడితే ఎంతోమందికి సమాజం కూడా చాలా మంచిగా అవుతుందని చాలామంది డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్సే కానీ లేకుంటే ఎంతోమంది పెద్ద పెద్ద బిజినెస్లు స్థాపించిండ్రు. అండ్ అది సమాజానికి నిజంగానే లాభం అవుతుంది. అందుకే ఇటువంటివి ఇంకా పెట్టాలని కోరుతూ మళ్ళీ ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. నేను కూడా ఇక్కడ ఎన్నో బిజినెసెస్ చూసిన, అంటే ఒక్క బిజినెస్లు లేరు, వివిధ బిజినెస్లు ఉన్నారు. అండ్ ఇవి అన్నీ కూడా పైకి రావాలని నాకు కోరుతూ మరోసారి ధన్యవాదాలు. మీరు ఏ విధంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది కేవీ రెడ్డి గారు? మారల్ సపోర్ట్ అండి, మారల్ సపోర్ట్. కార్పొరేట్స్ డైరెక్ట్ చేయగలిగాయి, ఎందుకంటే కార్పొరేట్ గవర్నెన్స్లో ఒక కులానికి డైరెక్ట్ సపోర్ట్ ఇయ్యరు, కానీ ఎంకరేజ్మెంట్ ఇస్తాము. మా ప్రైవేట్గా ఏమైనా సపోర్ట్ ఉంటే ఇస్తాము. మేము ట్రైనింగ్ ఇవన్నీ చేసి అవకాశాలు ఇస్తుంటాము బిజినెస్ కొరకు, ఉద్యోగాల కొరకు.